ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. కవిత, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీలో ప్రతి సందర్భంలో కూడా అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఇదంతా చంద్రబాబుకి బాలకృష్ణకి తెలియకుండా జరుగుతుందేమని ఇప్పటివరకు భావించారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, నివాళుల సందర్భంగా ఒక విషయం స్పష్టత వచ్చింది. సాక్షాత్తు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని చెప్పి ఆదేశించడం, వెంటనే తొలగించాలని ఆదేశించడం, బాలకృష్ణ ఆదేశించినటువంటి మరుక్షణం నుండి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించడం అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కానీ తీవ్ర కలకలం రేపుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రతి సందర్భంలో కూడా ఆ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా నారా లోకేష్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి క్రియాశీలకంగా మారారో అప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ను వాడుకొని ఆ తర్వాత నుండి జూనియర్ ఎన్టీఆర్ని, హరికృష్ణని పూర్తిగా తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొకసారి అదే విషయం స్పష్టమైంది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ చాలా చోట్ల జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దీనస్థితిలో ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఆ వ్యక్తి అవసరం. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్గా అయినా సరే, పార్టీలో అయినా సరే మళ్ళీ ఎన్టీఆర్ అని గుర్తు చేసేలాగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ గట్టెక్కే పరిస్థితి ఉంటుందన్న ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆ చంద్రబాబు కానీ, బాలకృష్ణ, లోకేష్లు చాలా స్ట్రాటజికల్గా, ఉద్దేశపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ని ఫ్లెక్సీలు అనవ కానీ లేదా జూనియర్ ఎన్టీఆర్ మాట ఎక్కడా వినపడకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూసినట్టయితే ఈరోజు ఆ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆ బాలకృష్ణ ఎన్టీఆర్కి నివాళులు అర్పించిన సందర్భంగా స్వయంగా అని చూసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని ఆదేశించినటువంటి పరిస్థితి. అంతకుముందు ఇటీవల జరిగినటువంటి కృష్ణా జిల్లాలో జరిగినటువంటి సభ ఏదైతే తిరువూరుకు సంబంధించి చంద్రబాబుకు సంబంధించినటువంటి కదలరా సభ జరిగింది. ఈ సందర్భంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాలను ఫ్లెక్సీలు పెట్టారు. వాటిని కూడా అక్కడ లాక్కొని చించేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత అదే రోజు జరిగినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జరిగినటువంటి సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలతో ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వెళ్తే అక్కడైతే మరీ దారుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే వాలంటీర్లు నియమించారో, డబ్బులు ఇచ్చి నియమించినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు సభ నిర్వహణకు సంబంధించి ఆ వాలంటీర్లే స్వయంగా వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పైన పిడిగుద్దులు గుద్దడం, భౌతిక దాడులు చేయడం, విచక్షణ రహితంగా కొట్టినటువంటి పరిస్థితి. సో వరుసగా అంతకుముందు మచిలీపట్నంలో కూడా ఇదే జరిగింది. మచిలీపట్నంలో కూడా చంద్రబాబు పర్యటన సందర్భంగా వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ జెండాలు ఫ్లెక్సీలతో వచ్చిన వాళ్ళందరినీ కూడా భౌతికంగా దాడులు చేసి వాళ్ళని కూడా కొట్టినటువంటి పరిస్థితి అప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. సో ప్రతి చోట కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్లెక్సీలు కనిపించినా లేదా జూనియర్ ఎన్టీఆర్ మాట విన్నా లేదా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన బ్యానర్ కనిపించినా కూడా వెంటనే తీసేయాల్సిందని చెప్పి ఆదేశిస్తున్న పరిస్థితి. ఇప్పుడు స్వయంగా ఈరోజు బాలకృష్ణ కొద్ది రోజుల కిందట కూడా డోంట్ కేర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించి కామెంట్ చేయడం అనేది, మరొక వైపు ఇప్పుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని తొలగించాలని చెప్పి వెంటనే తొలగించాలని కూడా ఆదేశించడం అనేది ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో చాలా క్లియర్గా బాలకృష్ణ తన అల్లుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని తొక్కు పెట్టలేదు. గతంలో కూడా ఇదే చాలా సందర్భాల్లో చూసాము. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విడుదలకు సంబంధించి కూడా ఇబ్బందులు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని దారుణంగా అవమానించినటువంటి పరిస్థితి. అంతకుముందు రాష్ట్రంలో సమైక్యంగా ఉండాలని చెప్పి తన ఎంపీ పదవికి రాజీనామా చేసినటువంటి హరికృష్ణ బతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా సరే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకి ఏ ఒక్క చిన్న రాజకీయ అవకాశాన్ని కూడా కల్పించలేదు. పూర్తిగా అణగదొక్కినటువంటి పరిస్థితి.